అదే. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము జొన్నగిరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది సెకండ్ టైము మేము వజ్రాల వేటకు వెళ్ళేది. ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఎలాగైనా వజ్రం వెతుక్కొని వెళ్తామని, ఎలాగైనా వజ్రాలు వెతుకుదామని అయితే ముగ్గురు టీం మొత్తం అయితే వెళ్తున్నాము. తప్పకుండా అందరూ అయితే మొత్తం సపోర్ట్ ఇవ్వండి. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చూపిస్తాము. మీకు బండి కానీ స్టార్ట్ కాదులే. ఓలా పెట్రోల్ బంక్, పెట్రోల్ ఇప్పుడే కొట్టించుకున్నామే. పాలే ఏం రాదా? గీజర్ బండి తెచ్చి అప్ప కొట్లే కొట్టు. స్టార్ట్ కాదు. ఫ్రెండ్స్ ఇంకెలాగోలా మా బండి అయితే స్టార్ట్ చేసుకుని అయితే మేము జొన్నగిరికి అయితే బయలుదేరాం. గైస్ ఇక్కడ చూడండి, ఇదే జొన్నగిరి రోడ్ అనమాట. ఇక్కడ లారీ ఏమో పంచర్ అయినట్టుంది. సో గైస్ మొత్తానికైతే జొన్నగిరి దగ్గరలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ రోడ్ అయితే చూడండి ఎట్లుందో. తక్కువ మెట్టలు అయితే చాలా అయితే ఉంటాయి గైస్. ఇక్కడంతా మొత్తం ఇదంతా జొన్నగిరి ఏరియా అనమాట. ఇదల్లా కూడా వెతుకుతారనమాట. ఇదంతా వజ్రాలు అయితే వెతుకుతారు. సో గైస్ దగ్గరికి అయితే జొన్నగిరి దగ్గరికి అయితే వచ్చాము. నైట్ కి అయితే వర్షం పడుతుంది. రోడ్డు చాలా ఇంకా ఇప్పుడైతే మాకు వజ్రాలు అయితే తప్పకుండా అయితే దొరుకుతాయి. గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా పైన కొండ. ఈ కొండ మీద కూడా చాలా మంది అయితే వజ్రాలు అయితే వెతుకుతారు. నేను కూడా ఇంతకుముందు అయితే ఈ కొండ మీదే వెతికాను. మళ్ళీ ఈరోజు కూడా ఆ కొండ మీదకి అయితే ఒకసారి వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. గైస్ మొత్తానికి అయితే జొన్నగిరికి అయితే వచ్చేసాము. ఇది జొన్నగిరి బోర్డు. ఇది రాయలసీమ రత్నాల సీమ. ఇక్కడ బంగారం, వజ్రాలు అన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి. ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు. గైస్ ఇది జొన్నగిరి చెరువు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. చూడండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ చెరువు అయితే చూపించలేదు, ఇప్పుడైతే చూపిస్తున్నాను. గైస్ ఈ చెరువు దాటాక అయితే ఇంకో ప్లేస్ అయితే ఉంటుంది. విధానం బాగా లారేస్తుంది. గైస్ ఇక్కడ చూడండి, అక్కడైతే వెతుకుతున్నారు. అయితే చూడండి వజ్రాలు వెతికైతే రెస్ట్ తీసుకున్నారు. గైస్ ఇక్కడ చూడండి, ఈ అక్క వాళ్ళు అయితే ఇక్కడ వజ్రాలు అయితే వెతుకుతున్నారు. గైస్ ఇక్కడ జొన్నగిరిలో కొంచెం వేరే రూట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని పొలాలు అయితే వేసారనమాట. పొలాలు ఉన్న దాంట్లో అయితే, పొలాలు ఉన్న చేనులో అయితే వెతకూడదు అనమాట. ఎటువంటి పొలం వేయని పొలంలో అయితే వెతికితే ఎవరైతే ఏమనరు. చూడండి కొంతమంది ఆల్రెడీ వెతికి చెట్టు దగ్గర అయితే రెస్ట్ తీసుకున్నారు. గైస్ వర్షం అయితే ఫుల్ పడుతుంది అటు సైడ్. ఇక్కడ చూడండి, మేము అయితే వజ్రాలు ఎత్తుకుదామని అయితే వచ్చాము. సో హాయ్ గైస్, మేమైతే నందవరం కాడ నుంచి జొన్నగిరికి వజ్రాలు వెతకడానికి వచ్చినాము. మేము ఈ జొన్నగిరిలోకి ఎంట్రీ అయినాము. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి గైస్, మొత్తం అయితే వర్షం ఫుల్ పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చుట్టుపక్కల ఎక్కడ చూసినా మొత్తం వర్షం పడుతుంది. సో గైస్ మొత్తానికి అయితే మేము జొన్నగిరికి అయితే వచ్చాము. ఇక్కడైతే చాలా మంది అయితే వజ్రాలు వెతుకుతున్నారు. ఇప్పుడు మేము కూడా అయితే వెతకదామంటే వెళ్తున్నాము. వీడియో అయితే ఇన్ని వరకు అయితే చూడండి. కట్టి తీసుకురండి. పోతానే ఊపుకుంటా ఊపు దొరుకుతాయా? కట్టి తీసుకో. చేయితాను కొక్కలింగ్ లాగా దోగు. ఒక్కడొక్తుకు పోద్దండి ఇక్కడ రండి.
ఇటాలే పొట్టి. ఇవేం తెల్లరాయలే వజ్రాలు ఇవి కాదులే. సో హాయ్ ఫ్రెండ్స్, మేమైతే జొన్నగిరికి వచ్చి వజ్రాలు వెతికినాము. వెతికి కలిసిపోయినాము. టిఫిన్ సెంటర్ కడికి వచ్చినాము. టిఫిన్ చేసి మళ్ళీ పోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి ఎంతసేపు వెతికినాం కూడా ఒక్క వజ్రం కూడా దొరకలేదు సార్. గైస్ మేము వచ్చిందే లేటు, 1 గంట వెతికినారో లేదో. మా వాళ్ళు అయితే ఆకలి అవుతుంది అని చెప్పారు. ఇక్కడ కుష్కా తినడానికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, దాంట్లో ముక్కలే లేవు, మొత్తం స్కిన్నే ఉంది. ఇక్కడ చూడండి, మా వాడు ఫోటోలు దిగుతున్నాడు. గైస్ ఇంకా ఎలా తినేద్దామని అయితే మేము చికెన్ కుష్కా అయితే తీసుకున్నాము. దాంట్లో ముక్కలు లేవు, ఏం లేవు. భోజనానికి అయితే వచ్చాము. మధ్యాహ్నం ఫుల్గా అయితే ఆకలేస్తుంది. ఇంకా వజ్రాల తర్వాత తిందామని వచ్చాము. కుష్కాలో ఇచ్చిన షేర్వాలు అయితే ఒక్క ముక్కకు లేనందుకు సపరేట్గా అయితే చికెన్ పకోడీ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, 50 రూపాయలకి 4 ముక్కలు వచ్చినాయి. అట్లే సర్దుకొని అయితే తిన్నాము, చెరువు 1 ముక్క తీసుకొని. జస్ట్ బండి స్టార్ట్ కానందుకు మా వాళ్ళు అయితే చూడండి ఎంత కష్టపడుతున్నారు. దబ్బులే వాడు చెప్పలేడు. ఓవేదిలే లే, గీజర్ బండి తెచ్చి ఇంత పెగ్ చేస్తావు. గీజర్ బండి తెచ్చి ఇంత పెగ్ చేస్తావు. మరి 15,000 అంటావు. ఆ టైర్లను సరిగ్గా ఉండే నీ బండి వేయాలా? ఏమిటో నా నెక్క తగ్గల బండి ఊగుతావులే. నా ఎంతలే 30 కేజీలే, 35, 36 అంతే. తగ్గించుకుంటే మంచిది. గైస్ ఇంకా మేము తినేసి అయితే ఆ కొండకి ఎక్కుదామని అయితే వెళ్తున్నాము. ఇక్కడ కొంతమంది భోజనానికి వెళ్తున్నారు. అక్కడ చూడండి, వాళ్ళు భోజనానికి అయితే వెళ్తున్నారు. మేము తినేసి అయితే వెళ్ళాము. మనం పైన కొండకి ఎక్కుదాం పోయి సరే. అలే గైస్ వీళ్ళంతా ఇప్పుడు వజ్రాలు వెతికి భోజనానికి అయితే హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. ఇంకా వెనకాల కూడా చాలా మంది అయితే వస్తున్నారు. గైస్ మేమైతే తినేసి అయితే వచ్చాము వజ్రాలు వెతుకుదామని. ఇక్కడ చూడండి, వీళ్ళు పాపం ఇంతసేపు కష్టపడైతే వెతికారు. ఇప్పుడు భోజనానికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, మా వాళ్ళు అయితే ఇప్పుడు తినేసి ఫ్రెష్గా అయితే మళ్ళీ వెతుకుదామని అయితే వచ్చారు. రాండి తొందర రాండి. సో గైస్ మా వేట అయితే ఇప్పుడు సాగుతుంది. చూడండి పొట్టుడు బ్లాగ్ అయితే తీస్తున్నాడు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నాడు కొత్తది. వండే ఛానల్కే రాడు, మరి కొత్త ఛానల్ పెట్టుకుంటున్నాడంట. పైకి రండి, చేనులో ఉండకూడదు, పెడతారు. కొండ మీద ఆడి ఏరుతారు. పాలే ఆ కొండ మీదగా ఆడు పెద్ద ఆయన ఉన్నాడు. అటువా దొరుకుతాలే. గైస్ ఇక్కడ చూడండి, తవ్వు లోపల చేయి పెట్టు. ఎందుకంటే మినక్కి లోపల దోగాలి, ఇటు కాదు. వాడు ఎంత లావు దోగారుగా. ఏమో మినిక్కర్లే కనపడినమ్మా. లోపల అంత లావు గుందోగారు అప్పుడే. గైస్ ఇక్కడైతే వజ్రాలు దొరుకుతాయి అని అందరూ చెప్తున్నారు. ఆల్రెడీ మేము ఇంతకుముందే వచ్చినాము. మళ్ళీ ఆశ అనేది ఉంటుంది కదా, ఎట్లయినా వజ్రాలు ఎత్తుకుందామని మళ్ళీ అయితే వచ్చినాము. ఆడ దొరికితే ఇదే పర్లేదు, వెతకాలి. తిరుపతి కొండ లేగా బస్సు పోతుందా.
నీళ్ళు బాటిల్ ఇచ్చినారు కదలే అప్పు ఏ ములుగుచుకునరా నేనమ్మా ఆగండి అట్లా పోతారు. ఇంకా ఇక్కడ చూడండి ఒక పెద్ద ఆయన అయితే ఉన్నాడు. పెద్ద ఆయనతో మాటలు పెట్టినారు. విజిటింగ్ కార్డ్ అయితే ఉంది మా దగ్గర. గైస్ ఇక్కడ మా వాళ్ళు అయితే ఇద్దరు పెద్ద ఆయన ఉంటే వాళ్ళని అయితే అడుగుతున్నారు, మీరు ఎప్పుడు వచ్చారు, ఏ ఊరు మీది, సిఐడి ఆఫీసర్లు అడిగినట్టు అడుగుతున్నారు. వాళ్ళు ఏమో మేము వచ్చింది ఈరోజే, మా దగ్గర ఏం దొరకలేవని వాళ్ళు అయితే అంటున్నారు. వస్తే మేము ఈడెందుకుంటాం, ఇంటికి తీసుకొని పారిపోతాం కదా, మీకంతా ఎందుకు చూపిస్తామని అంటున్నాడు. గైస్ వీళ్ళిద్దరు అయితే అన్నదమ్ములు అంట. వీళ్ళిద్దరు కడప నుంచి అయితే వచ్చామని అయితే చెప్తున్నారు. వాళ్ళకి ఇంతవరకు ఏ రాయి అయితే దొరకలేదని చెప్పారు. ఒక 2 రాయలు అయితే చూపించారు మాకు, కానీ అవి అయితే వజ్రాలు అయితే కాదు, మాకు కూడా తెలిసిపోతుంది చూడంగానే. సో గైస్ ఇక్కడ పైన కొండ అయితే ఎక్కినాము. కొండ మీద అయితే తవ్వుతున్నాం. తావులే ఊకుండా దొరుకుతుందా బుడుకో. గైస్ ఇది మెయిన్ రోడ్. లేదా తవ్వు. గైస్ ఇక్కడ మా వాడు తవ్వుతున్నాడు. 2 వజ్రాలు దొరుకుతాయండి దానికి. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము జోనగిరికి అయితే వజ్రాలు వెతకడానికి వచ్చినాము. ఇది వచ్చేసి జోనగిరి కొండ అనమాట. ఈ కొండ ప్రాంతాల్లో చాలా చోట్ల చాలా మందికి వజ్రాలు దొరుకుతామని ఆశతోటి వచ్చారు. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ కడప నుంచి వచ్చారంట వీళ్ళు వచ్చి 4 రోజులు అవుతుందంట. వెతుకుతున్నారు కానీ ఇంకా దొరకట్లేదు. దొరికితే కానీ చాలా అదృష్టమే. ఇక్కడ ఇదల్లా ఈ కొండలో చాలా చోట్ల దోగారు. దోగిన చోట ఇది వచ్చేసి జోనగిరి కొండ ఫ్రెండ్స్. మేమైతే వజ్రాలు వెతకడానికి వచ్చినాము. మీరు కూడా నాలాగే బాగా రిచ్ కావాలంటే జోనగిరికి వచ్చేసి మీ అదృష్టాన్ని పరిష్కరించుకోండి. ఇంకోటి వచ్చేసి ఈ జోనగిరి కొండలో చాలామందికి చాలా చోట్ల వజ్రాలు అయితే దొరికినాయంట, చాలామంది చెప్తున్నారు. అందుకనే మేము కూడా వెతుక్కోవాలని వచ్చినాము. వెతుక్కొని దొరికితే నేనైతే ఒక జేసీబీ కొనుక్కున్నాను ఫ్రెండ్స్. జేసీబీ కొనుక్కొని జేసీబీతో ఇలాంటి కొండలు చాలా దోవి మళ్ళీ వజ్రాలు బయటకు ఇవ్వాలనికేసి నా ఆశ. నేనైతే వజ్రాలు అయితే వెతుక్కుంటాను. వజ్రాలు దొరికితే కానీ నేనైతే ఐఫోన్ కొనాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దొరికితే మాత్రము ఐఫోన్ 2 కార్లు కొనుక్కుంటా. అలాగే జేసీబీ కూడా చెప్పినా కదా ఇంతకుముందే, జేసీబీ కూడా కొంటా. ఇక్కడైతే వెతుకుదాం మరి. గైస్ ఈ పెద్ద అయిన అయితే పాపం ఇంకా అన్నం తినడానికి కూడా అయితే వెళ్ళలేదు. మేమైతే తినేసి అయితే వచ్చాము. వీళ్ళు తినడానికి వెళ్ళండి అంటే కూడా లేదు, ఇంకా కొద్దిసేపు వెతుకుతామని అయితే అంటున్నారు. గైస్ ఇక్కడ చూడండి ఎంత కష్టపడుతున్నారు పాపం. గైస్ ఇప్పుడు వెతకండి పోలే దోగల్లా ఊకిట్లు పైన తిరుగుతా. నువ్వు కార్ కొనలేవు, ఐఫోన్ కొనలేవు. అడిగో తొందరగా మినిక్కనే ఎందుకంటుంది అది ఉంటుందప్పా. దోగిన కాడ దోగద్దురా, ఇటు సైడ్ తోగు, అడు దోగు. దోగురా నాయనా, ఊకే సోది పెడతాం. గైస్ ఇట్లయితే మనం తవ్వాలన్నమాట. ఒకవేళ లోపల వజ్రం ఉంటే మనకు బయటకైతే వస్తుంది. ఊరికే మనం పైన తిరిగితే దొరకదు. కష్టపడాల, కష్టే ఫలి. వజ్రం సాలకుండా కట్లేమవుతుంది బాగా లోపల నువ్వు దోగిలే. నువ్వు ఫస్ట్ దోగిన కాడ దోగుతాడు అలాగా. గిడదావు వాళ్ళకి కొంచెం ఇవ్వాలి మరి. అట్లా దోగితే నువ్వు నీకంత దోగుతావు చూస్తాను. ఇట్లా లోపలికైతే దోవాలా. ఒక్క రాయం దొరకండి, చిన్నదన్నా 0 రాయం దొరకండి. మినుక్కంటే ఆ రాయలు అది కదలే.
గైస్ ఇట్లయితే లోపలికి తవ్వాలా, ఆల్రెడీ అంతా తవ్వి పెట్టినారు. ఎక్కడ తవ్వని చోట అయితే మనం వెతకాలా. అరే ఏంట్రా ఇది? అవును కదా. ఏ ఊరి పేద మీద కడప కదా, కడప కూడరా, కడపేనా? అంటే కడప సైడ్ నుంచి వచ్చారా మీరు ఇక్కడ? అంటే ఎక్కడ ఎట్లా తెలుసు మీకు ఇక్కడ ఉంటాయని? సెల్లుల్లో చూసారు కదా. ఎంతమంది వచ్చారు మీరు? ఇద్దరా? ఊరికి ఎప్పుడు బయలుదేరుతారు మళ్ళీ? ఈ రోజేనా వచ్చింది? అంతే, ఏం చేస్తావు చెప్పు. ఏం రాయలు ఊక పెట్టు, ఊకే ఏమో ఊకట్లు చెప్పి. ఆటి పోయింటి మేము, ఆటి పోయింటే ఆడ ఫ్లాట్లు ఉన్నాయి లాస్ట్కి. ఆడ ఎత్తుకుతా ఉంటే ఇంకా వాళ్ళు ఎత్తకూడదు అని చెప్పారు ఆడ. ఇది సపరేట్ వచ్చినప్పుడు ఎక్కినా ఫేమస్ సెల్కి. ఇంటికన్నా తెచ్చినారా? మన ఊర్లో లేవు కదా ఇట్లాంటివి. మన లేవు అంటే చెట్లు పెద్ద మంచి అవులే, గడ్డి తీసేది మన సైడ్ లేవు ఇట్లా. లేవు లేవు, మా సైడ్ లేవు. శనగల గడ్డి కూలర్లు పెడతారు. పెడతారు అవి కొడవెళ్ళు ఉంటుంది, కొడవెళ్ళు కృషి అట్లా అనేటివి, అట్లా అనేటివి. మీరు ఇట్లా తీసుకుంటాడు పట్టుకొని తీస్తారు. చాలా చాలా మట్టిలే దుమ్మడుతుంది. ఇంకా ఆడ పెద్ద ఎత్తుతున్నారు. మేమైతే ఇక్కడేం దొరకమని మరి కేసు అయితే చేంజ్ చేస్తున్నాము. ఇదే ఆటి పండ్లే ఆడుగా, ఆడు దిండిగారు అటు పొలం పండు ఆడైతే ఉంటాయి. 3-4 అని దొరుకుతాయి, తలాకు 2 అని దొరుకుతాయి. ఆడే ఫోన్ వాళ్ళ నెంబర్ ఉండదు పని అవుతా. వజ్రాలు అమ్మే వాళ్ళు ఇంతకుముందు వచ్చినప్పుడు నెంబర్ ఉంటుంది, ఫోన్ పడతానే ఇక. విజిటింగ్ కార్డులు ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆడుగానే ఉండరు కదా షెట్ కాడ, వాళ్ళు షేన్లోనే దిగుతా వద్దు మరి తిడతారు మనల్ని. పాండ్లే పాండ్లే ఇట్లా పండుగ ఇడుగా ఉంటావులే కానీ ఇక ఇడు చూలే ఈడుగా ఈడుగా ఈడేం కాలు సరే. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే వజ్రాలు వెతకడానికి వచ్చిన వాళ్ళు వంటలు తీసుకుని తినిపోయినారు. అడగా వేశారు. ఇక్కడికైతే చాలా మంది గుంటూరు వాళ్ళు, కడప వాళ్ళు అయితే చాలా మంది వస్తుంటారు. వాళ్ళు వచ్చి ఒక వారం 10 దినాలు కూడా ఇక్కడే నివాసం చేసుకుంటుంటారు. రాత్రిపూట వంటలు చేసుకొని తిని వాళ్ళ పని మళ్ళీ వెతుకుంటారు. చూడండి వంట చేసి. ఇది రోడ్డు ఉంది, మెయిన్ రోడ్ పక్కన అయితే వంట చేసుకున్నారు. ఇప్పుడు ఈ పొయ్యి పెద్దగా ఉంది, ఈ పొయ్యి చిన్నగా ఉంది అంటే ఇక్కడ అన్నం వండి ఉంటున్నారు. గైస్ ఇక్కడ చూడండి, మొత్తం వజ్రాలు ఎత్తకడానికి వచ్చిన వాళ్ళందరూ ఈ హోటల్లో అయితే తింటారు. ఇక్కడ ఒక హోటల్ ఉంది, ఇంకా అక్కడ ఒక హోటల్ ఉంది. మొత్తం ఇప్పుడు మధ్యాహ్నం టైం తినే టైం కాబట్టి అందరూ అయితే భోజనాలు అయితే చేస్తున్నారు. మళ్ళీ భోజనాలు చేసి వాళ్ళు కొంతమంది అయితే వెళ్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడైతే మళ్ళీ వజ్రాల వేటకి అయితే వెళ్తున్నారు. గైస్ ఇదే హోటల్ ఒకసారి చూడండి, ఇక్కడ అందరైతే భోజనం చేస్తున్నారు. గైస్ ఇప్పుడు మేమైతే ఇంకో ప్లేస్కి అయితే వెళ్తున్నాం.
ఇక్కడ చూడండి మా వాళ్ళకి నేను మైక్ ఇచ్చి అయితే వెళ్ళాను, కానీ మైక్ అయితే ఆన్ చేయలేదు. గైస్ ఇక్కడ చూడండి వీళ్ళని కూడా అయితే అడుగుతున్నారు మా వాళ్ళు, దొరికినాయా లేదా అని పెద్ద అయితే అడుగుతున్నారు. వాళ్ళైతే మేము కూడా ఈరోజు పొద్దున్నే వచ్చాము అని అయితే చెప్తున్నారు. వీళ్ళు ఎక్కడ విజయవాడ అని చెప్పారు. వాళ్ళకు కూడా అయితే దొరకలేదంట. మేము కూడా భోజనానికి వెళ్తున్నామని అయితే చెప్పారు. గైస్ మేము కూడా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేసి ఇంకో ప్లేస్కి అయితే వెళ్దామని అయితే బయలుదేరుతున్నాము. గైస్ ఇక్కడ చూడండి నేనైతే ఒక చోట తవ్వుతున్నాను. ఇక్కడైతే ఎవరైతే పొలం వేయలేదు, అందుకనే ఖాళీ ప్లేస్ అని అయితే ఒక రాయి తీసుకొని అయితే కొద్దిసేపు నేను కూడా అయితే తవ్వాను. కానీ మనకు అక్కడ వజ్రాల ఆనవాళ్ళు అయితే ఏం కనపడలేదు. ఇంకో చోట అయితే అదృష్టం ఉందేమని ఇంకో చోటకు కూడా అయితే మేము అక్కడ తవ్వాక మళ్ళీ బయలుదేరాము. వర్షం పడితే ఏమన్నా లోపల మేము నిన్న రాత్రి వచ్చింటివి మాకు పోతున్నాం. నేను రాత్రి వచ్చినాను. ఓకే తిరిగి తిరిగి చాలా నొప్పులు. వీటికి వర్షం పడలేక గ్యాస్ ఇక్కడైతే చాలా మంది అయితే ఇప్పుడు వెతికేసి ఇంకో ప్లేస్కి అయితే చేంజ్ అవుతున్నారు. మళ్ళీ భోజనానికి ఏమైతే తెలియదు మనకి. గ్యాస్ ఇక్కడ కొంతమంది అయితే కూడా ఇంకో చోటుకైతే వెళ్తున్నారు. గ్యాస్ వీళ్ళంతా చెప్పేది ఏంటంటే వజ్రాలు అయితే ఉన్నాయి, కానీ ఓపికతో వెతుక్కోవాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి వీళ్ళైతే హైదరాబాద్ నుంచి వచ్చారు. మేము వీడియో తీస్తున్నామని అయితే వాళ్ళు వెనక్కి తిరిగి అయితే చూస్తున్నారు. మేము సడన్గా మళ్ళీ కెమెరా ఇంకో సైడ్కి అయితే తిప్పాము. గైస్ ఇక్కడ చూడండి వజ్రాలు అయితే ఇదంతా వెతికారు వాళ్ళు. మళ్ళీ భోజనానికి ఏమో వెళ్తున్నట్టున్నారు. గైస్ ఇక్కడ కూడా అయితే కొంతమంది వెళ్తున్నారు కదా, వీళ్ళు హైదరాబాద్ అంట, డిస్టిక్ అని అయితే చెప్పారు. గైస్ ఇక్కడ వజ్రాలు ఉన్నాయో లేదో ఏమో కానీ వీళ్ళైతే వెతకడం మాత్రం వదిలిపెట్టట్లేదు. చాలా ఓపికతో అంటే చాలా ఓపికతో వెతుకుతున్నారు. మేము కూడా ఇక్కడ వాళ్ళని అడిగి కనుక్కుందాం అంటుంటే వీళ్ళు వీడియోకి అయితే కొంచెం ఆలోచిస్తున్నారు. వీడియో పెట్టి మాట్లాడండి అంటే కొంచెం భయపడుతున్నారు. అందుకనే మేము వాళ్ళని వీడియోలో చూపించట్లేదు సరిగ్గా, ఓకేనా. ఎందుకంటే వాళ్ళ భయం వాళ్ళకైతే ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమైనా దొరికినా మేమేమో తీసుకొని పోతారో లేకపోతే ఎత్తుకుపోతారేమో అన్నట్టు కొంచెం భయపడుతున్నారు. అందుకనే మేము వాళ్ళని మాట్లాడట్లేదు. జస్ట్ ఊరికే నార్మల్గా దొరికాయా లేదని అయితే అడుగుతున్నాము. గైస్ మేము కూడా ఇంకో చోటుకి అయితే వచ్చాము, మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే చేంజ్ అవుతాం. సరే పదం పండి. ఇందాక ఇక్కడ కొంతమంది అయితే లేడీస్ అయితే వెళ్ళారు, వాళ్ళని అడుగుదామని అయితే వాళ్ళని ఫాలో అవుతున్నాము. వెళ్తున్నారా ఎవరికే ఏం తెక్కలేము, ఏం చేస్తారు వెళ్ళక. వీళ్ళని అయితే అడిగితే వీళ్ళు మాకు ఏం దొరకట్లేదు ఇంకా వెళ్ళిపోతున్నామని అయితే చెప్తున్నారు. దొరకని దానికోసం ఇంతలా ఎందుకు కష్టపడతారో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏదైనా పని చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయం. వచ్చి డబ్బులు కొట్టుకొచ్చారు ఓటలో ఓటలో డబ్బులు పెట్టుకొని వేలు వేలు పింఛన్ వస్తుందా, పింఛన్ డబ్బులు పెట్టుకుని చెప్తున్నా మా విషయము ఏం లేదు. ఎవరు చెప్పినది అసలుకి ఆ వల్ల కాదమ్మా, ఎవరు దొరకబోయాడు. గైస్ వీడియో అయితే చూశారు కదా, ఆఖరికి పోలీసు వాళ్ళు కూడా మన మంచికి అయితే చెప్తున్నారు. ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడానికి మీరు ఇక్కడికి వస్తున్నారు, మీరు మంచి చేసేది మాకు కాదు హోటల్ వాళ్ళకని అయితే క్లారిటీగా అయితే పోలీస్ సార్ అయితే చెప్తున్నాడు. సో గైస్ మేమైతే మొత్తం అయితే వెతికాము. ఈ కొండ ఇంకా 3 చోట్ల అయితే మొత్తం అయితే వెతికాము వజ్రాలు, కానీ ఎక్కడైతే మాకు వజ్రాలు అయితే దొరకలేదు. కానీ ఇక్కడ వెతికే వాళ్ళని కూడా అయితే అడిగాము, మీకు ఏమన్నా వజ్రాలు దొరికాయా ఒకసారి చూపించండి అంటే కూడా వాళ్ళు ఎవరు చూపించట్లేదు, మాకు దొరకలేదు అని అయితే చెప్తున్నారు. మేము ఫోన్ పట్టుకొని వీడియో తీయడానికి వెళ్తుంటే వాళ్ళు ముందుగానే భయపడుతున్నారు ఫ్రెండ్స్, భయపడి ముందుకు వెళ్తున్నారు గైస్. అందుకనే వాళ్ళని పర్ఫెక్ట్గా అయితే చూపించలేకపోయాము గైస్. ఇక్కడికి నేను ఫ్రాంక్గా అయితే ఒకటి చెప్తున్నాను, జొన్నగిరికి అయితే ఎవ్వరు వజ్రాల కోసం అయితే అస్సలు అయితే రాకండి. వజ్రాల కోసం అయితే ఎవ్వరు అయితే జొన్నగిరికి అయితే రావద్దండి, ఓకేనా. నేను మీ మంచికే చెప్తున్నాను. టైం వేస్ట్, మనీ వేస్ట్, ఫుడ్ అన్నీ చాలా అంటే చాలా కష్టం ఇక్కడికి వచ్చాక. చాలామంది అయితే చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కడప,
కర్నూలు అంటే మాకు దగ్గరేలే, ఇంకా చాలా చోట్ల నుంచి అయితే ఇక్కడికైతే వచ్చారు. కొంతమంది తాడిపత్రి, ఇంకా చాలా మంచి ప్లేస్లు అయితే చెప్పారు. ఒకరైతే హైదరాబాద్ అని చెప్పారు. గైస్ ఎవరైతే అంత దూరం నుంచి అయితే వజ్రాల కోసం అయితే రాకండి గైస్. ఇక్కడైతే ఎటువంటి వజ్రాలు అయితే దొరకవు. ఓకేనా, నేను ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, నేను మళ్ళీ అయితే చెప్తున్నాను. మీ టైం వేస్ట్. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఫుడ్ తిని అక్కడ హోటల్లో ఈ హోటల్లో సరిగ్గా తిని కడుపు నిండక చాలా అంటే చాలా మీరే ఇబ్బంది పడతారు. ఇక్కడికి వస్తే లాభం పొందేది ఆల్రెడీ నేను చెప్పాను, హోటల్ వాళ్ళు మాత్రమే. ఓకేనా, మనలాంటి వాళ్ళని చూసుకొని వాళ్ళు హోటల్స్ అయితే పెట్టి వాళ్ళు డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా, వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి మనము ఇంకా వజ్రాలు లేకపోయినా ఉన్నాయనే చెప్తారు వాళ్ళు. హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకవేళ అడిగినా ఇక్కడ వజ్రాలు దొరుకుతాయి, మొన్ననే దొరికింది 40 లక్షలు దొరికేదే వాళ్ళకి 50 లక్షలు వజ్రం దొరికేదా అని ఇవన్నీ అబద్ధాలు చెప్తారు. మేము అక్కడ ఉండే పోలీసులను కూడా అయితే అడిగాము, వాళ్ళు కూడా అయితే ఇదే మాట చెప్పారు, ఇక్కడ ఏవి లేవు, ఊకే మీ టైం వేస్ట్ మనీ వేస్ట్ అనేది చెప్పారు. గైస్ నేను దయచేసి చెప్తున్నాను, ఎన్నో వీడియోలు యూట్యూబ్లో అయితే వస్తుంటాయి, అవంతా ఫేకు. ఓకేనా, ఎక్కడ వజ్రాలు అయితే దొరకవు. అది 100కో 1కోటికో ఎవరికో ఒకరికి మాత్రమే దొరుకుతుంది. అది కూడా వాళ్ళు వేసుకున్న పొలాల చోటనే వెతికేది, ఇది దొరికేది. అవి దొరికాలంటే అదృష్టం ఉండాలి, కానీ అవి 100కో 1కోటికో ఎవరికో వరకు దొరుకుతుంది. అలానే మా అందరికీ దొరుకుతుంది అని మీరైతే రాకండి, దయచేసి చెప్తున్నాను. ఇక్కడ ఎటువంటివి అయితే వజ్రాలు అయితే దొరకవు. ఓకేనా, దయచేసి ఈ వీడియో అయితే మీ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. ఫాలో కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకవేళ జొన్నగిరికి వచ్చింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా, ఓకే బాయ్ ఫ్రెండ్స్.